హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ పర్టికులర్గా ఎంపీసీ డిపార్ట్మెంట్ సంబంధించి మనం చేస్తూ ఉన్నాం. మరో 5 రోజుల్లో జేఈఈ మెయిన్స్ ఫస్ట్ స్పెల్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. సో మీ అందరికీ తెలిసిన విషయమే, లక్షలాది మంది అభ్యర్థులు, వేలల్లో సీట్లు. ఈ పరిస్థితిలో పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు సంక్రాంతికి కూడా ఇంటికి రాలేదు. మ్యాక్సిమం రేపెల్లుండిలో ఇంటికి చేరుకుంటారు. మీరందరూ కూడా ఎగ్జామ్స్ తీసుకెళ్ళి రాపిస్తూ ఉంటారనమాట. ఈ టైంలో ఒకవేళ జేఈఈ రాకపోతే ఏంటి అన్న ఒక పాయింట్ మీ మనసుల్లో చాలా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి, దీన్ని అడ్రస్ చేస్తూ టాప్ ఇంజినీరింగ్ కాలేజెస్ యాక్సెప్టింగ్ క్లాస్ 12 మార్క్స్ లేదా ఇంటర్ మార్క్స్, నో జేఈఈ మెయిన్స్ రిక్వైర్డ్ అనేటువంటి టైటిల్ తోటి ఈరోజు మనం వీడియో చేస్తున్నాం. సో ఈ పర్టికులర్ కాలేజెస్లో ఇంటర్మీడియట్ మార్క్స్ మీద మనం అడ్మిషన్ తీసుకోవచ్చు. మీ అందరికీ తెలిసిందే, మనకి ఈరోజు కార్పొరేట్ కల్చర్, కార్పొరేట్ కాలేజెస్ విపరీతంగా మనకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి నేను లాస్ట్ ఇయర్ చాలామంది పేరెంట్స్తో చూసినాను. 100% ఇంటర్మీడియట్లో అంటే అవుట్ ఆఫ్ వచ్చినటువంటి పిల్లలు దాదాపు ఒక 2000 మంది పిల్లలు పైనే ఉన్నారనమాట. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పర్సంటేజ్ అంటే ఇక అది మజాక్ అన్నట్టు. ప్రతి ఒక్కళ్ళు కూడా 90% అబోవ్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది పిల్లలకి, చాలామందికి 95లు, 98లు, 99% కూడా ఉన్నాయి. వీళ్ళకి జేఈఈ మెయిన్స్తో సంబంధం లేకుండా మంచి కాలేజీలో ఎక్కడ సీట్లు పొందొచ్చు అనేటువంటి సెర్చ్ అనేది చాలామంది పేరెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఆ వివరాలని మనం సవివరంగా చూసేద్దాం. సో ఈ యొక్క జేఈఈ మెయిన్స్ లేకుండాటువంటి కాలేజెస్లో ఫస్ట్ ఇలైట్ కాలేజెస్ అంటే బాగా పెద్ద పేరున్నటువంటి కాలేజెస్గా మనం తీసుకున్నప్పుడు మనకు ఒక 2 కాలేజెస్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఈ యొక్క కాలేజెస్ వాటి యొక్క ప్లేస్మెంట్స్ అనుకోండి, కటింగ్ ఎడ్జ్ ప్రోగ్రామ్స్ అనుకోండి, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, ఓకే, ఇంత మంచి కాలేజెస్లో మనకి ఇంటర్మీడియట్ బేస్ మీద మనకు అడ్మిషన్స్ దొరుకుతాయన్నమాట. అవి ఏంటి అంటే, ఇందులో మొట్టమొదటిది మనందరం రెగ్యులర్గా ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్. మన గచ్చిబౌలిలో ఏదైతే ఉందో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిపుల్ ఐటీ అండి. ఉన్న దాంట్లో కూడా చాలా మంచి ర్యాంకర్స్ ఇందులో ఉంటారు. ఎవరైతే స్టేట్ టాపర్స్ ఉంటారో, పర్టికులర్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డులో ఉంది, మీరు టాపర్స్ ఉన్నారు, మీరు డైరెక్ట్ అడ్మిషను దొరుకుతుందన్నమాట. అదేవిధంగా మీకు తెలంగాణ స్టేట్ బోర్డులో టాపర్ ఉన్నారు, లేదా సిబిఎస్ఈలో టాపర్ ఉన్నారు, ఇట్లా బోర్డులో ఉన్నటువంటి టాపర్స్కి వీళ్ళు అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డైరెక్ట్ అడ్మిషను ఈ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ మీద తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ₹2000 దీనికి అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. సో సీట్స్ చాలా లిమిటెడ్గా ఉండటం వల్ల మీకు కాంపిటీషన్ కూడా దీనికి హెవీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క క్రమంలో తీసుకున్నప్పుడు రెండో కాలేజ్ వచ్చేసి బిట్స్ పిలానీ అండి. ఈ బిట్స్ పిలానీలో కూడా ఎవరైతే ఉన్నారో బోర్డ్ టాపర్స్ స్కీమ్ అనేది ఒకటి ఉంది. సో మీరు డైరెక్ట్ అడ్మిషన్ బీఈలో కానీ, లేకపోతే ఎంఎస్సీలో కానీ, లేకపోతే బీఫార్మసీ లాంటి కోర్సెస్లో కూడా మీరు బోర్డ్ టాపర్స్ గారు అయినట్లయితే ఇందులో కూడా అడ్మిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. మీకు తెలుసు, బిట్స్ పిలానీ అనేది కోడింగ్ కల్చర్కి పెట్టింది పేరు. సో మీరు కానీ అడ్మిషన్ తీసుకున్నట్లయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కోర్స్, ఇక్కడ బిట్స్ పిలానీలో ఇంకొక అద్భుతం ఏంటి అంటే, మీరు ఏ కోర్స్ తీసుకున్నప్పుడు కూడా, బీఈ తీసుకున్నా, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ తీసుకున్నా, వీళ్ళందరికి కూడా ఒకే మెథడాలజీలో టీచింగ్ అనేది జరుగుతుంది. అంటే వేరే కాలేజెస్లో యొక్క డిగ్రీ ప్రోగ్రామ్కి ఒక తీరుగాను, బీటెక్ ప్రోగ్రామ్కి ఒక తీరుగాను వేరియేషన్ ఉంటుంది. కాబట్టి బిట్స్ పిలానీలో సీట్ వచ్చిందంటే మీకు ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మీరు ఎవరైతే టాప్ స్కోరర్స్ లేకపోతే టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఫస్ట్ 1 to 3 పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకొని ఈ రకంగా కూడా సీట్ను పొందవచ్చు. మీ అందరికీ కూడా నేను మొన్న ఒక వీడియో చేస్తే చాలా అప్లాజ్ వచ్చింది. బిట్స్ దుబాయ్ కూడా మీరు మంచి పర్సంటేజ్గా ఉన్నట్లయితే బిట్స్ దుబాయ్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఆప్షన్. ఎందుకంటే మీకు దుబాయ్ అంత సేఫెస్ట్ సిటీ, వరల్డ్‌లో కల్లా బెస్ట్ సేఫెస్ట్ సిటీ అనమాట. ఎందుకంటే నో క్రైమ్ రేట్, నో ఈవ్ టీజింగ్, నథింగ్ విల్ హ్యాపెన్ అనమాట. సేఫెస్ట్ సిటీ, మనకి ట్రాపికల్ కండిషన్స్ ఉన్నాయి. మనకి హైదరాబాద్ నుంచి కానీ, లేకపోతే చెన్నై నుంచి కానీ జస్ట్ 3 to 3.5 hours జర్నీలో మనం ఈజీగా చేరుకోవచ్చు. పెద్దగా వీసా అవసరం లేదు కదా. అరైవల్ అన్న వీసాలో మనం 14 days వరకు ఉండొచ్చు. కాబట్టి పేరెంట్స్కి రాకపోకట్లు కానీ, ఇంటర్మీడియట్ పిల్లలు 17 సంవత్సరాలే ఉంటాయి. కాబట్టి దుబాయ్ ఆప్షన్ కూడా ఇక్కడ మీరు చూసుకోండి. మంచి పర్సంటేజ్గా ఉన్నట్లయితే మీకు బిట్స్ పిలానీలో మీకు మంచి ఫీజులో కూడా సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ 2 కాలేజెస్ని చూసాము, ఎలైట్ లేయర్లో ఉన్నటువంటి కాలేజెస్. సెకండ్ లేయర్లో ఉన్నటువంటి కాలేజీని తీసుకున్నప్పుడు ఇందులో మనకు మొట్టమొదటిగా వినిపించేటువంటి కాలేజ్ పేరు వచ్చేసి థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండి. సో ఈ థాపర్ అనేది టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒకటనమాట. మనకి ఇది పటియాలా అనేటువంటి ప్రాంతం, పంజాబ్లో ఉంటుంది. సూపర్ డూపర్ ఇన్స్టిట్యూషన్. ఎర్లియర్గా ఇది గవర్నమెంట్ కాలేజ్గా ఉండే, దాని తర్వాత సొసైటీ అయ్యి వాళ్ళు రన్ చేస్తున్నారు. కాస్త ఫీజు ఎక్కువ ఉంటుందండి. థాపర్లో ఏంటంటే అరౌండ్ మీకు ఒక 20-25 lakhs బడ్జెట్ ఉన్నటువంటి పేరెంట్స్
మీరు మంచి పర్సంటేజ్ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ అప్లై చేసుకున్నట్లయితే దీంట్లో 3 కేటగిరీస్లో అడ్మిషన్స్ ఉంటాయి. జేఈ పర్సంటైల్ ద్వారా ఉంటుంది, ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా మంచి ప్లేస్మెంట్స్ అండి. కోర్ బ్రాంచెస్ కూడా చాలా ఫేమస్ అన్నాడు. మెకానికల్, సివిల్, ఈసీ, ఎలక్ట్రికల్ ఈ బ్రాంచెస్లో కూడా తాపర్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఏ బ్రాంచ్ వచ్చినా వదిలిపెట్టద్దు. తాపర్ అనేది చాలా అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూషన్, అద్భుతమైనటువంటి కట్టడాలు, అద్భుతమైనటువంటి హాస్టల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్బ్. ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు ఒక ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనకి చండీగఢ్ ఎయిర్పోర్ట్ నుంచి ఇది ఒక 1.5 అవర్ 2 అవర్ జర్నీలో ఉంటుంది తప్ప రిమైనింగ్ ఇన్స్టిట్యూషన్ పరంగా తీసుకున్నప్పుడు ఇది సూపర్బ్ ఇన్స్టిట్యూషన్. తాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది యూనివర్సిటీ కింద ఉంది. సో ఇంకా నోయిడా రీజియన్లో మనకు తీసుకున్నప్పుడు మనకి ఎస్ఆర్ఎం ఢిల్లీ కూడా ఒక మంచి ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు. మీకు కానీ అబౌవ్ 95% కానీ ఉన్నట్లయితే జీరో ఫీజ్ అండి. ఓన్లీ మీరు అడ్మిషన్ ఛార్జెస్ మాత్రమే కట్టుకుంటే చాలు. సో ఎస్ఆర్ఎం ఢిల్లీ మనకు తెలుసు. ఇప్పుడు అదే తమిళనాడులో చదవాలనుకున్నట్లయితే మీకు 30 లక్షల రూపాయలు అవుతుంది. అదే మీరు ఎస్ఆర్ఎం ఢిల్లీలో చదువుకోవాలన్నప్పుడు మీకు 95% అబోవ్గా ఉన్నట్లయితే జీరో ఫీజ్. మీరు ఆ పర్సంటేజ్ని కానీ రిటైన్ చేసుకుని మెయింటైన్ చేసినట్లయితే 9 CGPA మీకు మొత్తం 4 సంవత్సరాల కోర్సు 60,000 అయిపోతుందండి కాలేజ్ ఫీజు. హాస్టల్ ఫీజు మందే అక్కడ ఉంది, హాస్టల్ ఉంది. మీకు ఒక 6 lakhsలో మీకు హాస్టల్ అనేది మన తెలుగు హాస్టల్స్ అక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. ఇబ్బంది లేకుండా ఇన్స్టిట్యూట్ దగ్గరికి అప్ అండ్ డౌన్ మన ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఇన్స్టిట్యూట్ పక్కనే హాస్టల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి 95% ఉన్నటువంటి పిల్లలు ఏదో తొక్కా తుషారం లాంటి కాలేజెస్కి పోకుండా కంఫర్టబుల్గా మీకు అక్కడ ఏఐడిఎస్ ఉంది, ఏఎంఎల్ ఉంది, డేటా సైన్స్ ఉంది, అదేవిధంగా సిఎస్సి ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, ఈసీ ఉంది, మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఆల్ బ్రాంచెస్ ఆర్ అవైలబుల్. మీకు కేవలం 60,000 ఫర్ 4 years అండి. మీకు 95% అబౌవ్ ఉంటే చాలు. సో ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇది మనకి రెండో కాలేజీగా చెప్పుకోవచ్చు. థర్డ్ కాలేజీగా మనం తీసుకున్నప్పుడు జైపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది కూడా మనకి నోయిడా సెక్టార్లో ఉంది. అయితే దీనికి ఇది బాగా డిమాండ్ ఉన్నటువంటి కాలేజ్. 92.6% ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళకి కూడా ఎంటైర్ కోర్స్ ఫీజు తీసుకున్నప్పుడు ఇది కూడా 21 to 22 lakhs వరకు మనకు పడుతుంది. డిపెండ్స్ ఆన్ యువర్ పర్సంటేజ్ మీకు స్కాలర్షిప్ అనేది కూడా దొరుకుతుందన్నమాట. సో మనం థర్డ్ కేటగిరీలో చూద్దామండి. థర్డ్ కేటగిరీలో కూడా యాక్చువల్గా ఎస్ఆర్ఎంఏ ముందు ప్లేస్లో ఉంటుంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పిల్లలకి ఈ నారాయణ, శ్రీ చైతన్య, తర్వాత మన గాయత్రి ఇక్కడ నుంచి వచ్చినటువంటి పిల్లలందరూ కూడా ఆశాదీపంగా మొన్నటి వరకు ఉన్నటువంటి కాలేజీ వాళ్ళు కూడా పద్ధతి మార్చుకున్నారు. ఇప్పుడైతే మీ అందరూ కూడా గెస్ చేయ ఉండొచ్చు ఏ యూనివర్సిటీ అని చెప్పేసి. దీని పేరు శాస్త్ర యూనివర్సిటీ. ఇది మనకు తంజావూరులో ఉందండి. సో దీంట్లో ఎట్లా అంటే లాస్ట్ బిఫోర్ ఇయర్ నుంచి అంతకుముందు ఓన్లీ 12th class మార్క్స్ మీద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి జేఈ మెయిన్స్ 50% క్రైటీరియాగా తీసుకుంటున్నారు. 12th మార్క్స్ వచ్చేసి ఒక 50% వెయిటేజ్గా తీసుకుంటున్నారు. అయితే వీళ్ళకి ఇంకొక క్యాంపస్ కూడా ఉంది. అక్కడ మాత్రం కేవలం 12th మార్క్స్ బేస్ మీద తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. బట్ తంజావూరు క్యాంపస్ మాత్రం ఈ రెండింటిని కంబైన్డ్గా చూస్తున్నారు అనమాట ఇప్పుడు. సో దీని యొక్క ఫీజు తక్కువ అండి. ఇంక్లూడింగ్ హాస్టల్ మెస్ ఫీజు కనుక్కున్నట్లయితే 8 to 9 lakhs అంటే 9 లక్షల బడ్జెట్లో మీకు బీటెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వీళ్ళ యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు కూడా కన్సిస్టెంట్గా వీళ్ళు ఒక 8 lakhs ప్యాకేజ్ ఇంత రెసిషన్లో కూడా వీళ్ళు మనకి ఇస్తూ ఉన్నారనమాట. కాబట్టి శస్త్ర ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్ బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ మార్క్స్. సో ఇదంతా ఇంకొక ఆప్షన్ ఉందండి. ఇది ఎవరికి చాలా పెద్దగా ఎక్స్ప్లోర్ చేయనటువంటి ఆప్షను. అన్నా యూనివర్సిటీ అండి. ఇది ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా దీనికి ఒక మంచి ప్లేస్ ఉంది. అరౌండ్ టాప్ 50లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా ఇది ఉంది. ఈ అడ్మిషన్స్ ఎట్లా తీసుకోవాలన్నట్లయితే అన్నా యూనివర్సిటీలో నాన్ తమిళనాడు స్టూడెంట్స్ కోసం కొన్ని సీట్స్ ఉంటాయన్నమాట. సో ఎవరికైతే వెరీ గుడ్ పర్సంటేజ్ ఉందో, నేను చెప్తున్నా 96% ఎవరికైతే ఉందో వీళ్ళకి తమిళనాడు ఇంజనీరింగ్ అడ్మిషన్స్ TNEA కౌన్సిలింగ్ ద్వారా మనం అప్లై చేసుకున్నట్లయితే నాన్ తమిళనాడు స్టూడెంట్ కేటగిరీలో మనకి సీట్లు మనం పొందవచ్చు. కాబట్టి ఆంధ్ర పిల్లలు ఎవరైతే ఉన్నారో మంచి స్కోర్ ఉంది, మీరు విట్ కన్నా, SRM కన్నా, అమృత కన్నా, ఈవెన్ ఎనీ అదర్ కాలేజ్ కన్నప్పుడు కూడా అన్నా యూనివర్సిటీ అనేది మంచి కాలేజ్. ఎందుకంటే ఇట్ అలౌస్ ఓన్లీ ద మెరిట్. మీకు ఇది ఒక్కటే లూప్ లైన్ మార్గం. కొన్ని సీట్స్ వరకు ఒక 100 సీట్లు ఏమో మనకు అక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. ఈ 100 సీట్లకి మీరు ప్రయత్నం చేయొచ్చు. ఇది ఎవరికి తెలియదు కాబట్టి మీకు అప్లికేషన్ ప్రాసెస్ మీకు ఇప్పుడు విట్, SRM, అమృత ఏంటంటే కాలేజీలకు వచ్చి అప్లికేషన్ అమ్ముతారు కాబట్టి మీకు పెద్ద ఫేమస్ అయిపోయినాయి అనమాట అవి. అన్నా యూనివర్సిటీ గురించి వచ్చి అప్లికేషన్ ఎవరు అమ్ముతారు? ఎందుకంటే అది గవర్నమెంట్ యూనివర్సిటీ. లైక్ మన JNTU, ఒక రకంగా చెప్పాలంటే JNTU కన్నా కూడా అన్నా యూనివర్సిటీ మంచి పేరున్నటువంటి యూనివర్సిటీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ NIRF ర్యాంకింగ్ ప్రకారంగా తీసుకున్నా కూడా దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ ఇంటర్మీడియట్ ద్వారా మనకి బీటెక్లో వెళ్ళడానికి. ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ద్వారా ఉన్నటువంటి ఆప్షను ఇది కూడా మీరు కన్సిడర్ చేయాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అనమాట. సో ఇంకొక మనం నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళినప్పుడు హైఫీ కేటగిరీ అండి. సో ఈ కాలేజీలు చాలా అద్భుతమైనటువంటి కాలేజీలు, ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కానీ దీని యొక్క పైసలు మాత్రం బాగా ఎక్కువ ఉంటాయి. సో దీనికి మనం ఎగ్జాంపుల్గా తెచ్చుకోవచ్చు విట్, మణిపాల్, అశోక యూనివర్సిటీ ఈ కేటగిరీలోకి వస్తాయన్నమాట. విట్ మనం తీసుకున్నప్పుడు
ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తున్నారు బేస్డ్ ఆన్ వీళ్ళకి వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ మీద అండి. సో బీటెక్ ప్లస్ ఎంటెక్ టోటల్ 5 years అనమాట. ఈ 5 years ప్రోగ్రాము ఈ కొంత ఫీజు తక్కువ ఉంటుంది, కానీ మీకు ఈజీగా అడ్మిషన్ అనేది దొరికిపోతుంది. సో మొత్తం 4 years కలిపేసి మీకు 8.1 lakhs అవుతుందండి ఖర్చు. మనకి మొత్తం 8.1 lakhsలో మీరు విట్టుకు పోయేసి బీటెక్ ఎంటెక్ 2 కంప్లీట్ చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ మనకి ఇది ఒక దొడ్డిదారు అనమాట. మంచి కాలేజీలో చదువుకుని ఇప్పుడు ఒక పనికిమాలిన కాలేజీలో పోయి చదివే బదులు వీటిలాంటి ఒక పెద్ద సంస్థలో చదివితే మీకు దమ్ముండి తాకత్తుంటే ఆబ్వియస్గా మీరు ప్లేస్మెంట్ కొట్టేసుకోవచ్చు. మంచిగా రీసెర్చ్ ఓరియంటేషన్ కూడా ఉంటుంది, మంచి పీర్ గ్రూప్ కూడా ఉంటుంది, మంచి క్లబ్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఈ ఆప్షన్ని బీటెక్ ప్లస్ ఎంటెక్ బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్మీడియట్ మార్క్స్ దీన్ని పక్కన పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇట్స్ ఆల్సో ఏ వెరీ గుడ్ ఆప్షన్ విత్ 8.1 lakhs టోటల్ ఖర్చు మీకు వచ్చేది. కానీ ఇక్కడ ప్లేస్మెంట్స్ ప్రకారం తీసుకున్నప్పుడు ఒక 7 లక్షల ప్యాకేజ్ నాకు సరిపోతుంది అనుకున్నప్పుడు మీరు పెట్టిన 8 లక్షలకి ఇప్పుడు మనకి ఇక్కడ టీకేఆర్ కాలేజ్ ఉంది, ఒక పనికిమాలిన కాలేజీ. 5 లక్షలు ప్లస్ 4 లక్షలు 10 లక్షలు డొనేషను, ఆ మొత్తం 10 లక్షలు అవుతుంది. ఇక్కడ పోయేసి జీవితంలో ఎప్పుడు ఉద్యోగం రాదు ఆ కాలేజీలో చదివితే. అటువంటి కాలేజీలు అందరూ కూడా మీరు ఎంటెక్ ప్లస్ బీటెక్ అనే ఆప్షన్ పెట్టుకుని హ్యాపీగా మీరు బిట్టికి అనిపోయినారంటే కాళ్ళ దగ్గర వేసుకుని బ్రాండ్లో చదువుకున్నటువంటి పేరు ఉంటుంది, మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మంచి స్పోర్ట్స్ కల్చర్ ఉంటుంది, మంచి హాస్టల్స్ ఉంటాయి, మంచి క్లబ్స్ ఉంటాయి. కాబట్టి ఈ పనికిమాలిన కాలేజీలో ఎంచుకునేటువంటి పిల్లలు తెలిసి తెలియకుండా మీరు ఏదైతే చేసుకుంటారో ఇటువంటి కాలేజీలకు పోకుండా మంచి బ్రాండ్ ఉన్నటువంటి కాలేజెస్కి మనం వెళ్తే మనకి ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. ఇందులో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి కాలేజ్ వచ్చేసి మణిపాల్ అండి. సో ఇది ఒక 25 lakhs వరకు అవుతుంది. బట్ ప్యాకేజ్ అయితే మనకి ఒక 6 lakhs వరకు ఆన్ యావరేజ్గా మనకు కనిపిస్తుంది, ఒక 25 లక్షలు ఆప్షన్లో. నెక్స్ట్ వచ్చేసి అశోక యూనివర్సిటీ అండి. ఇది మనకి రాజీవ్ గాంధీ ఎడ్యుకేషన్ సిటీలో నోయిడా సెక్టర్లో ఉంది. ఎస్ఆర్ఎం పక్కనే వస్తుంది అనమాట. ఎస్ఆర్ఎం ఢిల్లీ, తర్వాత ఓపీ జిందాలు, తర్వాత ఇవన్నీ దీని కిందే వస్తాయి. బట్ అశోక యూనివర్సిటీ అనేది యాక్చువల్గా అయితే లిబరల్ ఆర్ట్స్ యూనివర్సిటీ. బట్ వీళ్ళ దగ్గర ఏంటంటే ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అంటే వీళ్ళు టెక్ ఎంతూసియాసిస్ట్ అయినప్పటికీ కూడా ప్రీమియం కాస్ట్ పెట్టుకోగలిగితే ఇక్కడ చాలా మంచి పిల్లలు వస్తారండి. కొంచెం మీరు ఏదో ఒక బ్రాంచ్ తీసుకున్న అశోక యూనివర్సిటీలో సూపర్బ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, చాలా బాగుంటాయి అన్నమాట కాలేజెస్. మంచి ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ కాస్ట్ అనేది కొంత ఎక్కువ ఉంటుంది అనమాట. సో పైన చెప్పినటువంటి కేటగిరీలో మీకు అడ్మిషన్స్ ఎక్కడా రాలేదు. ఓకే, సో ఈ కొంచెం ఇప్పుడు నేను చెప్పినటువంటిది కూడా కేటగిరికల్గా లిస్ట్ వైజ్ చెప్పుకుంటూ వచ్చినాను. వీటిల్లో టాప్ 12 కాలేజెస్ అనుకున్నాం కాబట్టి లాస్ట్ కేటగిరీ కాలేజెస్గా తీసుకున్నప్పుడు డూన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డెహ్రాడూన్ అండి. మీకు మంచి క్లైమేట్, మంచి వాతావరణం, మంచి కాలేజ్ ఇది కూడా. కాకపోతే వాటంతా రెప్యుటేషన్ వీటికి లేదు. డిఐటి డెహ్రాడూన్ కూడా మనం పక్కన పెట్టాల్సినటువంటి అవసరం లేదు. యూపీఎస్ డెహ్రాడూన్ కూడా చాలా బాగుంటుంది కాలేజీ. వీళ్ళు పెట్రోలియం ఇంజనీరింగ్కి చాలా ఫేమస్ కాలేజ్ అనమాట. పెట్రోలియం ఇంజనీరింగ్కి చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయండి. మీరు చిల్లర కాలేజీలో చదవకుండా యూపీఎస్ లాంటి కాలేజీలో చదువుకున్నట్లయితే పెట్రోలియం ఇంజనీరింగ్ ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. మంచి క్లైమేట్ ఉంటుంది. వీళ్ళు ఆ ఏరియాలో డెహ్రాడూన్ రీజియన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ కింద ఈ యొక్క యూపీఎస్ ఫస్ట్ ప్లేస్లో, డిఐటి డెహ్రాడూన్ రెండో ప్లేస్లో మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి చండీగఢ్ ఎయిర్పోర్ట్ నుంచి దగ్గరగా ఉన్నటువంటి మరో కాలేజ్ వచ్చేసి చిత్కారా యూనివర్సిటీ అండి. పేరు ఎట్టయితే చిత్కారా అన్నట్టు చిత్రంగా ఉందో యూనివర్సిటీ కూడా చాలా చిత్రంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. క్యాంపస్ చిన్నదిగా ఉంటుంది కానీ సూపర్బ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇది పంజాబ్ రీజియన్లో లొకేట్ అయినందువల్ల మేజర్గా ఇక్కడ ఎవరైతే కెనడాకి వెళ్ళదలుచుకున్నారో, ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవ్వదలుచుకున్నారో వాళ్ళకి ఓరియంటేషన్లో టీచింగ్ అనేది నడుస్తుంది. మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, అందులో మన తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. ఫీజు కూడా పెద్ద ఎక్కువేం కాదు. మీకు ఇది అరౌండ్ మీకు ఒక 20 lakhs 15 lakhsలో మీకు అయిపోతుంది. హాస్టల్స్ కూడా హ్యూజ్ హాస్టల్స్ అండి. యూపీఎస్లో మనం ఫీజు తీసుకున్నప్పుడు 25 లక్షలు, మనకి యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు 5 లక్షల వరకు ఉంటుంది. వేరాజ్ డిఐటి డెహ్రాడూన్ మనం తీసుకున్నప్పుడు మనకు ఒక 4 lakhs నుంచి 6 lakhs వరకు డిఫరెంట్ జోనర్స్లో మనకి డిఐటి డెహ్రాడూన్లో ప్యాకేజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మీ యొక్క ఇంటర్మీడియట్ బేస్ మీద వచ్చేటువంటి మంచి కాలేజెస్ అండి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి ఆప్షన్స్ ఎన్నో కూడా నా దగ్గర ఉన్నాయి. మీరు ఎవరైతే మా దగ్గర కెరియర్ కౌన్సిలింగ్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రం మేము ఈ ఆప్షన్స్ని, ఇంకా ఉన్నటువంటి అన్ఎక్స్ప్లోర్డ్ ఆప్షన్స్ చాలా మన దగ్గర ఉంటాయి. వాటన్నిటి కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా మీ అప్లికేషన్ ప్రక్రియ, అదేవిధంగా అడ్మిషన్ ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్తో లాస్ట్ రిసార్ట్ వరకు మీకు వెన్నుదన్నుగా ఉండి మేము చేసి పెడతాం అనమాట. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, సక్సెస్ అనేది కేవలం కాలేజీ మీద ఒక్కరి మీద ఆధారపడి ఉండదు. మీరు చదివే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. చాయిస్ తీసుకునే దాన్ని బట్టి కూడా మీ యొక్క లైఫ్ టర్నింగ్ కెరీర్ కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ కన్నా కూడా, స్టూడెంట్స్ చదివేశారు, మొత్తం పాపం పండగ కూడా ఇంటికి రాకుండా చదివేసినారు, జేఈ అటెండ్ అయ్యి రాసేస్తున్నారు. ఇప్పుడు హోంవర్క్ చేయాల్సినటువంటి తరుణం తల్లిదండ్రుల మీద ఉంది. నేను వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో యొక్క కంటెంట్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి
మీరు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా అటు జేఈఈ మెయిన్స్‌కి సంబంధించినటువంటి టిప్స్ అనుకోండి, అదేవిధంగా టీఎస్ ఎంసెట్ అనుకోండి, ఏపీ ఎంసెట్ అనుకోండి, విట్ అనుకోండి, అదేవిధంగా ఎస్ఆర్ఎమ్, తర్వాత అమృత, డీఏఐఐటీ, ఎల్ఎన్ఎం ట్రిపుల్ ఐటీ ఇట్లా ఏదైతే ప్రీమియర్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయో, అదేవిధంగా లిబరల్ ఆర్ట్స్ యూనివర్సిటీస్ అయినటువంటి అశోక యూనివర్సిటీ అనుకోండి, ప్లక్ష అనుకోండి, అదేవిధంగా సాయి యూనివర్సిటీ అనుకోండి, ఇటువంటి ప్రీమియర్ అన్నీ, అదేవిధంగా ఆర్‌వి బెంగుళూరు కాలేజెస్, ఆర్‌విలో బెంగుళూరులో ఉన్నటువంటి కాలేజెస్, అదేవిధంగా కోయంబత్తూర్‌లో ఉన్నటువంటి కాలేజెస్, సీబీఐటీ, వీఎన్ఆర్, వాసవి ఎన్ని అయితే ప్రీమియర్ కాలేజెస్ ఉన్నాయో వీటన్నిటికి కూడా ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ అనేది మీకు అండదండగా ఉండి మీకు గైడ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నానంటే మీ యొక్క ఆత్మీయత, మీ యొక్క అభిమానం మాకు ఉండాలి, మా ఇన్ఫర్మేషన్ మీకు అందాలి అనుకున్నట్లయితే మీరు ఆ బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము ఇచ్చేటువంటి కంటెంట్ మీరు మిస్ కాకుండా చూసేదానికి ఉంటుంది. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ JEE first spell exam which is going to happen in another 4 days. Thank you so much. Bye bye. Jai Hind.